హాయ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి అండి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు. ప్రతి ఒక్కరూ ఈరోజు మంచి పూజలు, ప్రతి ఒక్కరూ అందరూ పూజలు చేస్తారు, అభిషేకాలు అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు నిర్మలమైన మనసుతోటి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎక్కువగా చాలా భక్తి మొత్తం ఆ శివయ్య మీదనే పెట్టి చేస్తారండి. ఈరోజు ఉపవాసాలు ఒక పొద్దులు కూడా ఉంటారు. వాళ్ళందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కొంతమంది టెంపుల్కి, దేవుడి దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉంటారు. అంటే వెళ్ళలేని స్థితిలో అంటే కొంచెం ఆరోగ్యం బాగలేకపోవచ్చు, లేదంటే ఏదైనా ఇతర సమస్యలు ఉండొచ్చు. లేడీస్ ప్రాబ్లం కావచ్చు, జెంట్స్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చండి. కొన్ని సమస్యల వల్ల టెంపుల్కి అయితే ఎవరైతే వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నారో వాళ్ళందరికీ ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలి, ఆ శివయ్య ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ శివయ్య ప్రత్యేక ఆశీస్సులు అనేటివి మీ అందరికీ ఉండాలి. మీ అందరితో పాటు నాకు ఉండాలి. మీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ స్నేహ పటేల్. ఓకేనా? వెల్కమ్ టు శివగంగా టారోట్. ఓకేనా? శివగంగా టారోట్. ఓకే, ఈరోజు మన కంటెంట్ చెప్పుకుందాం. కంటెంట్ ఏంటో చెప్తాను. నా పార్ట్నర్ కోసం నేను మారుతానని అనుకోలేదు, కానీ నీ పరిచయం నాకు ఒక వరం. నీ మనసు నాకు సొంతం, నీ కోసం పరితపించే మనసు. అర్థమైందా అండి? ఈరోజు కంటెంట్ ఏందో మళ్ళీ చెప్తా, వినండి. నా పార్ట్నర్ కోసం నేను మారుతాను అనుకోలేను, కానీ నీ పరిచయం నాకు ఒక వరం. నీ మనసు నాకు సొంతం, నీ కోసం పరితపించే నా మనసు. ఇది ఈరోజు కంటెంట్. మరి ఎలా వస్తుంది చూద్దాం. ఓకేనా? చూద్దాం మరి. వెల్కమ్ టు శివగంగా టారోట్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరికి కొత్తగా సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు లైవ్ పెడతాను, లైవ్లోకి రండి, చూడండి. ఆ శివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి. అమ్మవారిని మర్చిపోయినా అనుకోవద్దు. ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈరోజు కొంచెం ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అమౌంట్ కొంచెం ఈరోజు ఆఫర్ అంటే తగ్గించడం జరిగింది. ఈరోజు ఆ శివయ్య ఆశీస్సులతోటి అందరికీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. లైవ్లోకి కూడా రావచ్చు, పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా అండి? మీరు దయచేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్, కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ అక్క ఉన్నది మీకోసం, మీ మంచి జరగడం కోసం అనే విషయాన్ని మర్చిపోకండి. ఓకేనా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఓం నమ శివాయ. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఓం మహంకాళి భద్రకాళి, ఓం గణపతే నమ. ఓం మహంకాళి, ఓం భద్రకాళి గణపతే నమ. ఆ శివయ్యతో పాటు ముందుగా గణపయ్యని పూజిస్తారు కాబట్టి ఓం గణపయ్య నమ అన్నాను. సరేనా? కొందరికి ఇలా దేవుళ్ళ పేర్లు అంటే నచ్చదు. నచ్చని వాళ్ళను నచ్చకపోని నాకు సంబంధం లేదు. దేవుళ్ళ పేర్లు అంటే నచ్చని వాళ్ళను నేను, దేవుడు అంటే కూడా గిట్టని వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. ఉండనిలే, ఉన్నా కూడా శివయ్య ఆశీస్సులు వాళ్ళకు కూడా ఉండని. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబస్తులతోటి అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇది మరి స్నేహ పటేల్ అంటే. ఓకేనా? సరే, కార్డ్స్ అయితే షఫల్ చేశాను, చూశారు కదా. ఓం నమ శివాయ, ఓం అర్ధనారీశ్వరుడా. 2 వచ్చినాయి. అర్ధనారీశ్వరుడు అంటే 2 వచ్చినాయి. చూసిండ్రా? ఎక్కువ మంది మ్యారేజ్ కాబోతున్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఉండాలి. అవి అట్లే పెట్టిన. వైకుంఠేశ్వర, కాశీ విశ్వనాథేశ్వర, పరమేశ్వర, ఆదిశంకర, ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఓం పరమశివయ్య. హరహర బోలో శివశంకర, అర్ధనాథీశ్వర, నీలకంఠేశ్వర, అఖిలేండేశ్వర, ఓం మహంకాళి. మా తల్లెల్లమ్మ కార్డు 1. ఓం పరమశివయ్య. హరహర బోలో శివశంకర, హర బోలో శివశంకరయ. ఓం నమ శివాయ. ఓం విఘ్నేశ్వరాయ.
బొడ వద్ద డెక్ చూద్దాం మరి ఏమొస్తుందో. బుడపప్పు డెక్ అయితే నేను షఫల్ చేసి తీస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసే వాళ్ళ యూఎస్కి మంచిగా వాళ్ళ జీవితం మంచిగా ఈరోజు నీ గుడిలో దీపాలు ఎలా వెలుగుతాయో అలా ఎప్పుడు వాళ్ళ చిరునవ్వులతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి జీవితం అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. చూద్దాం, ఇది వచ్చింది. పోనీ దీని తర్వాత ఏదైనా ఉందా చూద్దాం. ఇది వచ్చింది. ఇంకా దీని తర్వాత ఏదైనా ఉందా చూద్దాం. ఇది వచ్చింది. ఈ రెండు, ఇది వచ్చింది, ఇది వచ్చింది. ఓకేనా? సరే, మొదటగా అన్న 2 కార్డ్స్ ఇవి. రెండు కార్డ్స్ చూసారా? 2 కార్డ్స్ ఎలా వచ్చాయి అంటే నేను చెప్పాను కదా, ఏమని చెప్పాను, నా పార్ట్నర్ కోసం నేను మారుతాను అనుకోలేను, కానీ నీ పరిచయం నాకు వరం, నీ మనసు నాకు సొంతం, నీ కోసం పరితపించే నా మనసు. ఆమె కావచ్చు, అతను కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. ఆడవారైతేనేమో ఆడవారిని ఒక రాణిలాగా చూసుకుంటా అని మాట ఇచ్చి ప్రపోజల్ అనేది ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా అండి? అయితే చెప్పాను కదండి, ఆమె కావచ్చు, అతను కావచ్చు, మీకోసమే ఇలా ఎదురు చూస్తున్నారు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఏంటి మీకు అర్థమవుతుందా అండి? అయితే ఆమె కావచ్చు, అతను కావచ్చు. అతను అయితే ఎవరైతే, నేను చెప్పాను కదండి, నా పార్ట్నర్ కోసం నేను మారుతాను అనుకోలేను. నిజంగానే మారుతాను అనుకోలేరు. ఎందుకంటే ఇగో ఒక రాణిలాగా చూస్తాను. తను ఒక ప్రపంచానికి, ఈ ప్రపంచానికి, ఈ దేశానికి వరల్డ్ ఒక రాణిలాగా, ఒక మంచి దేవత, తనే అన్నీ అని, అమ్మ నాన్న తనే అన్నీ అని చూసుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రపోజల్ కూడా ఇస్తున్నారు. అర్థమవుతుంది. ఆమె కానీ అతను కానీ, అతను అయితే అలా అనుకుంటున్నాడు. ఆమె అయితే ఎవరినైతే తన పార్ట్నర్ అనుకుందో, ఎవరైతే చూస్తున్నారో, ఇప్పుడు నేను చూస్తున్న వీడియో, మీరు ఇప్పుడు నా మనసులో ఎవరున్నారో వారి కోసం ఈ ఆలోచనలు అనుకో, మీరు చూస్తున్నారు, మీ మనసులో ఎవరున్నారో వారి కోసం ఈ ఆలోచనలు. మీ వీడియో ఇలా ఉంది అండి, మీది కర్మబంధం అండి, సోల్మేట్ కలెక్షన్, మీ లవ్ ఉంది, ప్రేమ ఉంది, మీది కర్మబంధం. మిమ్మల్ని ఎవరు ఎన్ని గొడవలైనా ఏమైనా ఎవరు విడతీయలేరు. అర్థమవుతుందండి. అయితే కానీ పరిచయం నాకు వరం, నీ మనసు నాకు సొంతం. ఓకే, 2 గుణాలున్న మనస్తత్వం గల వ్యక్తి ఎవరో, ఆమె కావచ్చు, అతను కావచ్చు. 2 గుణాలున్న మనసు గల వ్యక్తి, లేదంటే ఒక థర్డ్ పార్టీ అయినా ఉండాలి. కానీ ఏదో సమస్య ఉండడం వల్ల వీళ్ళు మాత్రం ఎంతో ప్రేమ ఉన్న నెత్తి మీద కిరీటం పెట్టుకొని అయినా కానీ ఆ ప్రేమని ఎంతగానో మీకు చెప్పాలని అనుకుంటున్నా కూడా ఒక థర్డ్ పార్టీ అనేది మీ మధ్యలో వచ్చిందండి. ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంది. ఈ 2 గుణాలు అంటే ఒకటి థర్డ్ పార్టీ ఎవరో మీ వారికి నేర్పిస్తున్నారు. ఆమె కావచ్చు, అతను కావచ్చు. మగాళ్ళకైనా ఆడవాళ్ళు మగాళ్ళకైనా మగాళ్ళు నేర్పించవచ్చు, ఆడవాళ్ళు నేర్పించవచ్చు. ఆడవారికైనా మగాళ్ళు నేర్పించవచ్చు, ఆడవాళ్ళు నేర్పించవచ్చు. ఇంట్లో లవ్ చేసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు, జాబర్స్, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కనిపిస్తున్నారు. ఇలా మొత్తం ఎంత అంటే ఈ ప్రేమకు దాసోహమై, అదే ప్రేమకు ఎన్నో ఇట్లా కొన్ని ఏమంటారు, ఒక కోట కట్టుకున్న తన మనసులో పెట్టుకున్న ఆ ప్రేమను, తన పార్ట్నర్ని గురించి ఆలోచిస్తూ ఆ చిగురించిన ఆ ప్రేమను అలాగే పెట్టుకుని నేనేం చేయాలని దిగాలుగా ఆలోచిస్తున్నారు. అర్థమవుతుందండి? ఓకే, ఇగో ఆమె కూడా అదే ఆలోచిస్తుంది, అతను కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇద్దరు ఆలోచనలు సేమ్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంది, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది అండి. ఓకేనా అండి? ఇగో థర్డ్ పార్టీ వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీకు అసలు నిద్ర అనేది రావట్లేదు, మనస్ఫూర్తిగా నిద్రపోవట్లేదు, మనసంతా వాళ్ళే ఉన్నారు. పడుకునే ముందు ఆ దేవుణ్ణి స్మరిస్తున్నారు. భగవంతా ఏంది నాకు ఆ పరిస్థితి
అని చెప్పేసి మీకు కత్తులతోటి గుణపాలతోటి గుచ్చినట్టుగా అవుతుంది. మీకు మధ్య మధ్యలో గొడవలు జరగడం అనేది జరుగుతుంది. మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ గొడవలు అవుతున్నాయి, మళ్ళీ కలుస్తున్నారు. అప్పుడే గొడవ పడడం, అప్పుడే కలవడం, మనశ్శాంతి లేకపోవడము. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా, ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా ఉండడం జరుగుతుంది మీరు మీ పార్ట్నర్. కొందరు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారండి. ఓకేనా, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కొందరు కనిపిస్తున్నారు. మనీ సంపాదించి డబ్బు గల వ్యక్తులుగా కనిపిస్తున్నారు. డబ్బు సంపాదించి డబ్బు కూడబెట్టుకొని లవ్ మ్యారేజ్ చేసుకోవాలని కొంతమంది అనుకుంటున్నారు. మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. మీకోసమే వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే, అర్థమవుతుందా? ప్రేమ అయితే బాగా చాలా ఎక్కువగా ఉందండి. ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వారికి ఉంది, పెద్దల మధ్య సమక్షంలో పెళ్లి చేసుకునే వారికి కూడా ప్రేమ అనేది ఉంది అండి. అర్థమవుతుందా? మీకోసం డబ్బుని సంపాదించి కూడబెట్టి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇగో చూడండి, ఆ డబ్బును మీరు తీసుకోవడం జరుగుతుంది, మీకోసం తేవడం జరుగుతుంది. మీకు కనిపిస్తున్నాయి కార్డ్స్, ఇగో తీసుకురావడము, తీసుకోవడము, ఇవి జరుగుతున్నాయి. లవ్ మ్యారేజ్ కనిపిస్తుంది, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, లవ్ మ్యారేజ్ కనిపిస్తుంది, ప్రేమ ఉంది. మీకోసమే ఇలా నానా కష్టాలు, నానా పడ్డాలు జరుగుతుంది. మీకోసమై వాళ్ళు ఎంతటికైనా సరే గొడవపడైనా మిమ్మల్ని, అంటే మీరే తన సొంతం కావాలని మీ పార్ట్నర్ అనుకోవడం జరుగుతుంది. కొంతమందికి అరేంజ్ మ్యారేజ్ కూడా జరుగుతుందండి. చూడండి, కొంతమందికి పెద్దలు, అంటే కొంతమంది లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు. కొంతమంది పెళ్ళి కాకపోతే, పెళ్ళి కాకుండా ఎవరైతే ఎన్ని రోజులు ఉన్నారో వాళ్ళకు పెళ్లి సంబంధాలు వస్తుండొచ్చు. ఆ పెళ్లి సంబంధాలు వస్తే పెళ్లి సంబంధం సెటిల్ అయిపోయి అరేంజ్ మ్యారేజ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది మనం చూద్దాం. లవ్ మ్యారేజ్ జరుగుతుంది, అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది, సోల్మేట్ కలెక్షన్ ఉంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని రాణిలాగా, రాజులాగా చూసుకుంటున్నారు. ఆడవారిని అయితే రాణిలాగా, మగవారైతే రాణిలాగా అతను కావచ్చు, ఆమె కావచ్చు చూసుకుంటున్నారు. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది. మీకు ప్రేమ చాలా ఎక్కువగా ఉంది. డబ్బు సంపాదన ఎక్కువగా అనిపిస్తుంది. డబ్బు సంపాదించినా కానీ మీకోసమే కూడబెట్టడం, మీకోసమే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మీరైతే గ్రహించండి. సరే, మరి పెళ్ళి ఎన్ని రోజులలో జరుగుతుంది చూద్దాం. రీయూనియన్ అయితే ఉందండి. కొంతమంది విడిపోయిన వ్యక్తులు కనిపిస్తున్నారు. ఇక్కడ దూరం అయిపోయి అన్కండిషన్ లవ్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనుకొని దూరం అయిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఈరోజు పూజకి వెళ్ళాలి, అందుకే వీడియో ఇలా వేస్తున్నాను, ఏమనుకోవద్దు. రీయూనియన్ కార్డు అయితే వచ్చింది, చూద్దాం మరి మనకి ఎంత టైం ఇస్తారు. లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్ మ్యారేజ్ ఉందా, జాబ్, కెరియర్ ఎలా ఉంది, అసలు ఎవరికి ఎలా వస్తుంది చూద్దాం. మనం ఈ కార్డ్స్లో కూడా చూద్దాం. మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మనం ఈ కార్డ్స్లో కూడా చూద్దాం. ప్రతి ఒక్క కార్డు తీస్తాను. ఓకేనా? ఓకే అండి, సూచనలు యూఎస్కి మంచిగా జరగని. కొందరికి రేపే రిజల్ట్ రావచ్చు. ఓకేనా, అంటే రిజల్ట్ అంటే పూర్తిగా రిజల్ట్ వచ్చి రాగానే మెల్లో తాళి కట్టడం కాదు, రాగానే లవ్ యూ అని చెప్పడం కాదండి. కనీసం ఒక మెసేజ్, ఒక ఫోన్, ఒక మాట మీ నుంచి వాళ్ళకు వచ్చే శ్వాస, అది చాలండి. ఓకే అండి, సాటర్డే వరకు కొంతమందికి కనిపిస్తుందండి, సండే వరకు కొంతమందికి. ఇక మ్యారేజ్లు అయితే ఏప్రిల్ వరకు ఉన్నాయండి. అర్థమవుతుందా? డే ఎవర్ ఫర్ ఎవర్, ఈరోజు రేపు ఎప్పటికీ. నెక్స్ట్ అంటే సాటర్డే వరకు, సండే, నెక్స్ట్ సండే కావచ్చు, ఈ సండే కావచ్చు, నెక్స్ట్ సండే కావచ్చు, ఏదైనా సండే. ఏప్రిల్ మంత్, ఈ ఇయర్లో ఏప్రిల్ మంత్లో కొందరికి మ్యారేజ్లు జరగబోతున్నాయి. ఈ వీడియో చాలా అందరు నోట్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏప్రిల్ వరకు లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా జరుగుతుంది. దూరమైన వాళ్ళు దగ్గర కావడం జరుగుతుంది. ఖచ్చితంగా శివుడి ఆశీస్సులతోటి అందరికీ మంచి జరుగుతుంది. మరి ఏంజల్ కార్డ్స్ని చూద్దాం మరి ఏం చెప్తున్నాయో. నేను మళ్ళీ కూడా కార్డ్స్ కోసం మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి దయచేసి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అర్థమవుతుందా? ఈరోజు వీడియో ఎందుకు లేట్ అయిందంటే, ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంప్రూవ్మెంట్ హెల్త్. మీరైతే ఇన్ని రోజుల వరకు బాధపడుతూ ఎవరైనా హెల్త్ బాగా లేకపోతే ఇంప్రూవ్మెంట్ హెల్త్ బాగా చూసుకోండి. ఓకేనా అండి? యాక్షన్ హెల్త్ ఫ్రమ్ మీకు అంటే ఇప్పుడు మీరు టేక్ యువర్ యాక్షన్, అంటే యాక్షన్ తీసుకోవచ్చు. మీరు ఎవరైనా మనసులో ఉన్న మాట
ఈరోజు బయట పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, రిజల్ట్ అనేది త్వరలో వస్తుంది. ఇస్ట్రూ నమ్మండి, ఓకేనా. ఇగో కనిపిస్తుంది ఇస్ట్రూ, ఓకేనా. ఇంప్రూవ్మెంట్ హెల్త్ చెప్పాను కదండి, ఇస్ట్రూ నమ్మండి, ఓకేనా. ఏదైనా పాజిటివ్గా తీసుకోండి, సారీ కింద పడింది, ఏదైనా పాజిటివ్గా తీసుకోండి, ఇస్ట్రూ పాజిటివ్గా తీసుకోండి, ఓకేనా. మీకు అన్ని కార్డ్స్ నేను తీసి చెప్పాను, ఓకేనా. మీరు దయచేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు దయచేసి చెప్తున్నా, ఈరోజు వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి. కావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను, సోల్మేట్ కలెక్షన్ ఉంది, ఓకేనా. ఇగో రాణిలాగా రాజులాగా చూసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్, మీరు చూసే కంటెంట్ ఇది మీకు కరెక్ట్గా వచ్చిందండి, అర్థమవుతుందా. మీకు ప్రపోజల్ ఉంది అంటే కొత్తగా ఎవరో ప్రపోజల్ అయితే ఉంది, అంటే కొత్తగా ఎవరైనా లవ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్రపోజల్ అయితే ఉంది, ఓకేనా అండి. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంది, ఇన్వాల్వ్మెంట్. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మధ్యలో పెద్దలు ఎవరైనా కావచ్చు, గొడవ పడతారు, స్నేహితుల పెద్దల లేకపోతే ఎవరో ఒకటి, ఎవరైనా సరే అండి థర్డ్ పార్టీ అవుతారు, ఒకటే అర్థమవుతుందా. ఎవరైనా థర్డ్ పార్టీ అవుతారు. ఇంకొకటి మీరు ఇగో ప్రేమ కోసమే వేచి ఉన్నారు, మీకు థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుంది, మీరు వారి కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇగో డబ్బు అయితే మీకోసం తేవడం, సంపాదించి పెంటికల్ జరుగుతుంది. తను కూడా అంతే, ఎంత డబ్బు ఉన్నా కూడా మీరు లేని లోటు వాళ్ళకి అర్థమవుతుందండి, తనకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, ఇద్దరు సేమ్ ఫీలింగ్స్. థర్డ్ పార్టీ వల్ల గొడవలు జరుగుతుంది, ఓకేనా. ఆ గొడవల వల్ల మీకు మనశ్శాంతి లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. డబ్బు ఎంత సంపాదించినా కానీ మీకు నిజంగా నిలకడ లేకుండా పోతుంది. ప్రేమ కోసమై తప్పిస్తూ మీరు ఒంటరిగా మీరు మీ ప్రేమకై వేచి ఉన్నారు. గుండెల నిండా మనసు నిండా ప్రేమ పొంగి పొరులుతుంది, ఓకేనా. మీకు అర్థమవుతుందో అర్థమవుతలేదు, పూర్తిగా వీడియో చూడండి. తను కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ దగ్గరికి రావడానికి ముందు వస్తున్నారు, మీకు ప్రపోజల్ చేయడానికి ఇన్ని రోజులు ఎడబాటున్న వాళ్ళు. థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుంది లవ్ మ్యారేజ్లో, అరేంజ్ మ్యారేజ్లో. ఇగో లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు, అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు, పెళ్ళైన వారు కొంతమంది కనిపిస్తున్నారు, పెళ్ళైన వాళ్ళు కనిపిస్తున్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు, లవ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు, పెళ్ళి అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, కాని వాళ్ళు కనిపిస్తున్నారు. అర్థమవుతుందా, అయిన వాళ్ళు కాని వాళ్ళు కనిపిస్తున్నారు, ఓకేనా. ఇవన్నిటికీ అర్థం కూడా మీకు చెప్పాను. ఇగో మ్యారేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతేనేమో ఏప్రిల్ వరకు పెళ్ళి జరగవచ్చు. ఇంకా లాంగ్ రిలేషన్షిప్, అన్కండిషన్ లవ్, గొడవలు ఉన్న వాళ్ళకు టుమారో కావచ్చు, లేదంటే సాటర్డే కావచ్చు, సండే, ఏప్రిల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇవన్నీ మీకు కలిసి వచ్చే రోజులండి, ఓకేనా. ఇంప్రూవ్మెంట్ ద హెల్త్ ఏమంటారు, ఏదైనా పాజిటివ్గా తీసుకోండి, ఇస్ ట్రూ, ఓకేనా. పాజిటివ్గా తీసుకోండి, ఇస్ ట్రూ. ఇంప్రూవ్మెంట్ హెల్త్, ప్రతి ఒక్కదాన్ని బాగా తీసుకొని మీ హెల్త్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇది అండి ఈరోజు కంటెంట్. మీకు ఎంతవరకు ఎవరికి రిజనేట్ అయిందో, ఇగో ఇక్కడ కూడా చూడండి రీయూనియన్ కార్డు వచ్చింది. మీరు రీయూనియన్ అంటే మీరు ఖచ్చితంగా కలుస్తారు, విడిపోయిన వారు కలుస్తారు, మళ్ళీ సెలబ్రేషన్ అనేది మీ లైఫ్లో ఉంది. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డు, ఓకేనండి. మీ థర్డ్ పార్టీ అయితే ఉంది. మీకు ఎవరికైతే 30 or 40% రిజనేట్ అయిందో దయచేసి వాళ్ళు రీడింగ్ కావాలంటే తీసుకోవచ్చు. 30 or 40% రిజనేట్ అయినా మీరు రీడింగ్ తీసుకోవచ్చు. మీ కళ్ళ ముందు ఈ వీడియో వచ్చిందంటే ఈ వీడియో మీకోసమే. మీ వీడియో మీ కళ్ళ ముందు మీరు చూస్తున్నారంటే, ఈ క్షణాన ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఈ వీడియో ఆ శివయ్య అమ్మవారు మీకోసమే పంపించారు. అంటే ఇన్ని రోజులు ఒక అజ్ఞాతవతంలో మీరు జీవించారు అనుకోండి, ఈ వీడియో సడన్గా చూశారు, అది మీకోసమే, మీ లైఫ్ చేంజ్ కావడం కోసమే, మీ లైఫ్ మారడం కోసమే, మీ గోల్ని మీరు రీచ్ కావడానికి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, జాబ్ కోసం ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఈరోజు ఖచ్చితంగా ఈరోజు రాసే వారికి ఖచ్చితంగా శివయ్య ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. స్పెషల్గా మా సిస్టర్ ప్రియాంకకి ఖచ్చితంగా ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలి, ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా ఆమె ఎగ్జామ్ మస్తు రాసి మంచిగా పాస్ కావాలి. ఆమెతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి అందరికీ వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అయ్యి వాళ్ళకి మంచి జాబులు రావాలని నేను కోరుకుంటున్నాను. నా మనస్ఫూర్తిగా శివయ్య నేను ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను.
అందరికీ మంచి బిజినెస్, ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కూడా మంచిగా ఉండాలి. ఎవరి బిజినెస్ అయినా ఇన్ని రోజులు కొన్ని బిజినెస్లలో ఒడిదుడుకులు, లాభాలు లేకపోవడం ఉంటే ఇప్పటి నుంచి కలిసి రావడం అనేది జరగాలి. ఆ శివయ్యను బాగా కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి అని నేను అనుకుంటున్నాను. విడిపోయిన వాళ్ళందరూ కూడా మంచి ప్రేమతోటి కలవాలని నేను కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి శివయ్య ఆశీస్సులతోటి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఎగ్జామ్స్ రాసే వాళ్ళు పాస్ కావాలి. లవ్ మ్యారేజ్ అయితే మనస్ఫూర్తిగా ఇస్రూ నిర్మలమైన మనసుతోటి ఎట్లాంటి దుర్బుద్ధి లేకుండా ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో ఎలాంటి కల్మషం లేని మనస్తత్వాలు అయితే కలవాలని అతి తొందరలో నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క వర్డ్ మీకు చాలా ఇంపార్టెంట్. అందరూ ఆ శివయ్య ఆశీస్సులతో బాగుండాలి, అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. ఓకే బాయ్. మళ్ళీ కంటెంట్లో కలుద్దాం. లైవ్ చేస్తాను. లైవ్లో రావాలనుకున్న వాళ్ళు లైవ్లోకి రావచ్చు. ఓకేనా? బాయ్.